హలో అండి. వెల్కమ్ టు ఆస్క్ మీ. మీరు గనుక మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అయితే ఇవాళ డే 6. సో, ఇవాళ సాటర్డే కాబట్టి ఓటింగ్స్ అనేవి ఉండవన్నమాట. ఓన్లీ డే 5 వరకే ఓటింగ్స్ కౌంట్ అవుతాయి కదా! సో, నిన్న 12 PM వరకు ఎవరికి ఓటింగ్ పోల్స్ అన్‌అఫీషియల్‌గా ఎలా వచ్చాయనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము. అయితే స్టార్ట్ చేసే ముందు అన్‌అఫీషియల్ పోల్స్ అనేవి జస్ట్ మన నాలెడ్జ్ కోసమే. ఇవే కరెక్ట్ అని కాదు, ఇలాగే ఓటింగ్ పర్సెంటేజెస్ అని ఉంటుంది అని మాత్రం అస్సలు కాదు. సో, నిన్న డే 5 కాబట్టి ఇంకా టాప్ 5 మెంబర్స్ ఇప్పుడు వెళ్ళిపోతారు. అలాగే ఇవాళ సాటర్డే కాబట్టి ఇవాళే సాటర్డే షూట్, ఇంకా సండే షూట్ కూడా అయిపోతుంది. సో, ఇవాళే ఆల్మోస్ట్ చాలామందికి తెలుస్తుంది ఎవరు ఎలిమినేట్ అయ్యారు అని చెప్పేసి. దానికి రిలేటెడ్ వీడియో నేను మళ్ళీ ఈవినింగ్ పెడతాను ఇవాళ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందరూ కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, అంటే అభిజిత్కి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ వస్తున్నాయి కానీ అభిజిత్ వచ్చేసి స్టార్టింగ్లో సేవ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇలా చాలామంది చెప్పడం జరిగింది. ఇప్పుడు మ్యాక్సిమం ఓట్స్ అన్నంత మాత్రాన ఫస్ట్ సేవ్ చేయరనమాట వాళ్ళని. ఇప్పుడు 5 మెంబర్స్ నామినేషన్స్లో ఉంటే తక్కువ ఓట్స్ వచ్చిన వాళ్ళని వరకు లాస్ట్లో ఉంచేసి మిగిలిన 4 మెంబర్స్ని ర్యాండమ్గా సేవ్ చేసుకుంటూ వస్తారు కానీ ఓటింగ్ పర్సంటేజెస్ని బట్టి సేవ్ చేసుకుంటూ రారు. సో, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఇక్కడ అన్‌అఫీషియల్ పోల్‌లో చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఓట్స్ వచ్చేసి అభిజిత్కి వచ్చాయనమాట. 47 lakhs ఓట్స్ వచ్చేసి అభిజిత్కి రావడం జరిగింది. సెకండ్ వచ్చేసి మోనాల్‌కి 35 lakhsలో ఓట్స్ వచ్చాయి. సో, మోనాల్ ఇంకా హారిక దగ్గరలో ఉన్నారు. ఓన్లీ ఈ ఒక్క వెబ్సైట్లో మాత్రమే మోనాల్ ఇంకా హారిక సెకండ్ ఇంకా థర్డ్ పొజిషన్లో ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. కానీ వేరే ఏ అన్‌అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నా మోనాల్ ఇంకా హారిక వచ్చేసి 4th ఇంకా 5th పొజిషన్స్లో ఉన్నారు, కొంచెం అటు ఇటులో. కానీ ఇక్కడ వచ్చేసి కొద్దిగా హైయెస్ట్లో చూపిస్తున్నారు. 4th పొజిషన్ వచ్చేసి హారిక ఉంది, అలాగే 5th పొజిషన్ వచ్చేసి సోహెల్ ఉన్నారు. కంపారిటివ్లీ డే 1 ఇంకా డే 2లో కంపేర్ చేసుకుంటే, అంటే డే 1 ఇంకా డే 2తో పోల్చుకుంటే డే 4 ఇంకా డే 5 వచ్చేసి సోహెల్కి అరియానాకి గ్రాఫ్ అనేది బాగా పెరిగింది. ఇక్కడ వచ్చేసి ఇంకొక సైట్ ఉందనమాట. ఇది నేను డే 1 నుంచి డే 5 వరకు చూపిలేదు, ఇవాళ చూపిస్తున్నాను. ఇదేంటంటే ఇక్కడ బిగ్ బాస్ ఓట్ రిజల్ట్స్ దిస్ వీక్ అని చెప్పేసి ఓవరాల్గా ఎవరికి ఎలా వచ్చాయని చెప్పేసి ఈ సైట్లో మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి అభిజిత్కి 30% ఓట్స్ వచ్చాయన్నమాట. అంటే అవుట్ ఆఫ్ ఇన్ని ఓట్స్ అని పెట్టుకుంటే అందులో 30% ఓట్స్ అభిజిత్కి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అరియానా లీడింగ్లో ఉంది. అరియానాకి 20% ఓట్స్ వచ్చాయి. థర్డ్ పొజిషన్లో వచ్చేసి మోనాల్ ఉంది. మోనాల్ 17% అని ఇక్కడ ఇచ్చారు, కానీ ఇలాంటిదే ఇంకొక వెబ్సైట్లో మోనాల్కి 15% అని ఇచ్చారు. అలాగే హారికకు కూడా 15% అని ఇచ్చారు. సోహెల్కి 16% అని ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు ఆ వెబ్సైట్ చూపిస్తాను, అందులో ఎలా ఓటింగ్ పోల్స్ ఉన్నాయో మనం చూసేద్దాము. సో ఇందులో చూడండి, ట్రెండ్ అనేది సేమ్ అలాగే ఉంది. ఇక్కడ వచ్చేసి అభిజిత్కి 29% ఉంటే సెకండ్ పొజిషన్లో అరియానా 22%తో ఉంది. సోహెల్ యాజ్ ఇట్ ఈస్ 16%లో ఉన్నారు. హారిక వచ్చేసి 15%తో యాజ్ ఇట్ ఈస్ ఉంది. మోనాల్కి వచ్చేసి 15% ఉంది. ఇక్కడ హారిక ఇంకా మోనాల్ని బోల్డ్ లెటర్స్లో ఇచ్చారు, ఎందుకంటే వీళ్ళిద్దరికి తక్కువ ఓట్స్ ఉన్నాయి. అంటే మోనాల్ ఇంకా హారిక డేంజర్ జోన్లో ఉన్నారు, కాకపోతే సోహెల్ కూడా డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పుకోవాలి. కాకపోతే కొద్దిగా హారిక మీద ఎక్కువ ఓట్స్ వచ్చాయి సోహెల్కి. ఇది అన్అఫీషియల్ పోల్స్ మాత్రమే, కరెక్ట్గా ఎలా వచ్చాయని మనకు మాత్రం తెలియదు. ఇప్పుడు ఈ తెలుగు BigBoss.comలో చూసుకుంటే డే 4 కానీ డే 4 12 PM అలాగే డే 5 మార్నింగ్ చూసుకున్నా కూడా సోహెల్ అనేది సెకండ్ పొజిషన్లోనే ఉన్నారు. కానీ డే 5 మధ్యాహ్నం నుంచి మనం చూసుకున్నట్లయితే సోహెల్ అనేది అభిజిత్ని ఓట్స్ని క్రాస్ చేశాయన్నమాట. ఇక్కడ అంటే ఎంతో కాదు, ఒక 10 digits అయినా 20 digits అయినా డజంట్ మ్యాటర్, కానీ క్రాస్ అయితే చేశారు సోహెల్. సో సోహెల్ అభిజిత్ దగ్గరలోనే ఉన్నారు, కాకపోతే అభిజిత్ కన్నా ఒక 20 ఓట్స్ ఎక్కువ వచ్చాయి సోహెల్కి ఇక్కడ ఈ వెబ్సైట్లో. థర్డ్ పొజిషన్లో వచ్చేసి మోనాల్ ఉంది. 4th పొజిషన్లో అరియానా, అలాగే 5th పొజిషన్లో వచ్చేసి హారిక ఉంది. సో నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు మోనాల్ ఇంకా హారిక వచ్చేసి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క వెబ్సైట్లో తక్కువ ఓట్స్తోనే ఉన్నారు. కానీ 12 దాటాక అంటే ఇవాళ డే 5 నిన్న అయిపోయింది కదా. సో ఇవాళ మార్నింగ్ చూసేసరికి వీళ్ళవనేవి ఇలా ఉన్నాయన్నమాట ట్రెండ్స్. మోనాల్ వచ్చేసి ఇప్పుడు థర్డ్ పొజిషన్కి వచ్చేసింది. అరియానాకి కొద్దిగా క్రాస్ చేసిందని మనం చెప్పుకోవాలి. ఈ వెబ్సైట్లో డేంజర్ జోన్లో వచ్చేసి ఇంకా హారిక ఉంది, ఎందుకంటే అరియానా ఇంకా మోనాల్కి ఆల్మోస్ట్ దగ్గరలోనే ఓట్స్ ఉన్నాయి. ఇద్దరికి ఒక 200 ఓట్స్ తేడా ఉంది అంతే. ఇప్పుడు ఇంకొక అన్అఫీషియల్ వెబ్సైట్ BigBoss.info చూసుకున్నా ఇక్కడ అభిజిత్ లీడింగ్లో ఉన్నారు. సెకండ్ పొజిషన్లో అరియానా, థర్డ్ పొజిషన్లో సోహెల్, ఇంకా 4th ఇంకా 5th పొజిషన్స్లో హారిక ఇంకా మోనాల్ ఉన్నారు. అరియానాకి ఇంకా సోహెల్కి ఎంతో ఓట్స్ తేడా లేదు, ఒక 3000 ఓట్స్ అనేది తేడా ఉంది. ఇంకా ఫస్ట్ పొజిషన్లో కంపేర్ చేసుకుంటే వీళ్ళది ఇంటూ డబల్ టైమ్స్ అని చెప్పుకోవాలి, ట్వైస్ అని చెప్పుకోవాలన్నమాట. ఇంకా హారిక ఇంకా మోనాల్కి అయితే చాలా తక్కువ ఓట్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరిలో కూడా మోనాల్కి 28,000 ఓట్స్ ఇంకా తక్కువ ఉన్నాయని మనం చెప్పుకోవాలి. హారిక కూడా ఇంకా టచ్ చేయలేదు సోహెల్ని, 32,000 ఇంకా 35,000, కాబట్టి ఒక 3,000 వేరియేషన్ ఉంది వీళ్ళిద్దరికి కూడా మళ్ళీ. అలాగే సోహెల్కి అరియానాకి కూడా 3,000 వేరియేషన్ ఉంది.
ఇంకొక వెబ్సైట్లో తమిళ్ గట్స్ డాట్ ఇన్లో చూసుకుంటే అభిజిత్కి 32%, అరియానాకి 18%, హారికకి 18%, సోహెల్కి కూడా 18% ఓట్స్ ఉన్నాయి. సో వీళ్ళ ముగ్గురికి కూడా ఓట్స్ అనేవి దగ్గరలోనే ఉన్నాయన్నమాట. మోనాల్కి వచ్చేసి 13%. సో అతి తక్కువ ఓట్స్ వచ్చేసి మోనాల్కి రావడం జరిగింది. సో ఈ వీక్ మోనాల్ ఎలిమినేట్ అవుతుందా లేదా అనేది మనం చూసేయాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న వాళ్ళలో హారిక ఇంకా మోనాలే డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ కొన్ని వెబ్సైట్స్లో హారికకి ఎక్కువ ఓట్స్ చూపిస్తున్నారు, కొన్ని వెబ్సైట్స్లో మోనాల్కి ఎక్కువ ఓట్స్ చూపిస్తున్నారు. కానీ నిన్న అయితే ట్రెండ్ అలా లేదు. కానీ 12 PM తర్వాత అంటే నిన్న ఎపిసోడ్ అయిన తర్వాత ఓటింగ్స్ అనేవి కొద్దిగా చేంజ్ అయ్యాయి, స్లైట్గా, మరీ అంతగా కాదు కానీ కొద్దిగా చేంజ్ అయ్యాయని మనం చెప్పుకోవాలి. బికాస్ నిన్న నేను ఎపిసోడ్ ముందు 8 o'clockకి ఒక వీడియో పెట్టాను. సో అందులో ఓట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి, ఇప్పుడు నేను చూపించే ఓట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో 8 to 12 అంటే ఈ 4 hours గ్యాప్లోనే వీళ్ళ ఓటింగ్ పోల్స్ అనేవి చాలా మారాయి. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు ఓట్ ఆన్లైన్ డాట్ ఇన్లో చూసుకున్నట్లయితే అభిజిత్కి 29%, అరియానాకి 19%, సోహెల్కి 18%, హారికకి 16%, అలాగే మోనాల్కి 16% ఓట్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్లో చూసుకున్నా కూడా హారిక ఇంకా మోనాల్ డేంజర్ జోన్లోనే ఉన్నారు. సోహెల్ కొద్దిగా బెటర్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే హారిక మీద కొద్దిగా ఎక్కువ ఓట్స్ వచ్చాయి కాబట్టి. సో హారిక ఇంకా మోనాల్లో ఎవరు ఇంటికి వెళ్తారనేది మనం చెప్పలేం. ఏమో ఇది అన్అఫీషియల్, కానీ అఫీషియల్గా ఏమవుతుందో మనకు తెలియదు. బికాస్ లాస్ట్ టైం కూడా ప్రతి అన్అఫీషియల్ పోల్లో ఏ వీడియో చూసినా ఎవరివి చూసినా అవినాష్కి లీడింగ్ ఓట్స్ ఉన్నాయి, కానీ రియాలిటీకి అవినాష్ ఎలిమినేట్ అయిపోయారు. అవినాష్కి తక్కువ ఓట్స్ వచ్చాయని చెప్పి ఎలిమినేట్ చేయడం జరిగింది. సో అందుకే మనం చెప్పలేము. ఇప్పుడు 12th వీక్ నామినేషన్స్ చూసుకున్నట్లయితే ఆ నామినేషన్స్లో అఖిల్ ఉండే, మోనాల్ ఇంకా అరియానా ఇంకా అవినాష్ ఉన్నారు. అప్పుడు అవినాష్కి ఎవిక్షన్ పాస్ ఉంది కాబట్టి ఆ వీక్ ఎలిమినేషన్ లేదనమాట. సరే ఆ వీక్ చూసుకున్నా కూడా అప్పుడు మోనాల్కి అఖిల్కి బాగా ఓట్స్ వచ్చాయి. అరియానా ఇంకా అవినాష్ వచ్చేసి డేంజర్ జోన్లో ఉన్నారని మనం మాట్లాడుకున్నాము అన్అఫీషియల్ పోల్స్లోనే. సో కానీ అరియానాకి ఎక్కడ చూసినా లీస్ట్ ఓట్స్ చూపించారు. అవినాష్కి ఏ అన్అఫీషియల్ వెబ్సైట్లో చూసినా హైయెస్ట్ ఓట్స్ చూపించడం జరిగింది. కానీ అవినాష్కే ఆ రోజు చాలా తక్కువ, ఆ వీక్ చాలా తక్కువ ఓట్స్ రావడం జరిగింది. సో అన్అఫీషియల్ పోల్స్ని నమ్మడానికి లేదు. ఇప్పుడు అరియానాకి తక్కువ ఓట్స్ వచ్చిండొచ్చు, సోహెల్కి కూడా తక్కువ ఓట్స్ వచ్చిండొచ్చు, మనకు చెప్పలేము. సో అయితే ఇక్కడ ఇంకొకటి ఇచ్చారనమాట, ఒక వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. ఇది అకార్డింగ్ టు రిపోర్ట్స్ దేర్ కుడ్ బి అ వెరీ క్లోజ్ కాంపిటీషన్ బిట్వీన్ మోనాల్ అండ్ హారిక దిస్ వీక్ విచ్ విల్ డిసైడ్ ద టాప్ 5 కంటెస్టెంట్స్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మోనాల్ ఇంకా హారిక ఎక్కువ డేంజర్ జోన్లో ఉన్నారని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ అన్అఫీషియల్ పోల్లో చూసినా కూడా తక్కువ ఓట్స్, అంటే ఎక్కువ మ్యాక్సిమం అన్అఫీషియల్ పోల్స్లో వీళ్ళకే తక్కువ ఓట్స్ రావడం జరిగిందనమాట. సో వీళ్ళిద్దరిలో ఎవరన్నా ఇంటికి వెళ్తారా, లేకపోతే వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఇంటికి వెళ్తారా అనేది మనం చూసేయాల్సిందే. సో మీరు ఈ వారం ఎవరైతే ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.